ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. అన్నిటికంటే గొప్ప మార్పు 2 కొరింథీ 5:17. గొప్ప మార్పు. బహుశా గొప్ప మార్పు అనేది తప్పనిసరిగా ఏదో అద్భుతమైన స్వస్థత కానక్కర్లేదు, అది గొప్పదని అనుకున్నా. అయితే నిజాయితీగా చెప్పగలను, దేవుడు ఒక మనిషిని మార్చడం అంటే, నిజంగా మార్చడం అనేది మనం చూడగల శారీరక స్వస్థత అద్భుతం కంటే గొప్పదని చెప్పొచ్చు. చూడండి, గుడ్డివానికి కళ్ళు వస్తే అనుకుంటాము ఎంత అద్భుతం. అయితే నేను చెప్తాను, దేవుడు నాలో చేసింది మరింత అద్భుతమైంది. గతంలో ఎలా ఉండేదాన్నో చూసి ఇప్పుడు ఎలా ఉన్నానో చూస్తే, నా జీవితంలోని మార్పును చూస్తే, నా మనసులోనిది, నా వైఖరిలోనిది, ఒక పనికిరాని మనిషి నుంచి వ్యర్థంగా మాట్లాడడం, సణుక్కోవడం, ఫిర్యాదులు చేసే స్త్రీ, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేది, అయితే జీవితంలో ఫలమే లేదు. స్త్రీ నుండి రోజు ప్రజలకు మంచిని చేస్తూ సువార్తను బోధించే అవకాశం కలగడం అనేది నాకు గొప్ప అద్భుతాల్లో ఒకటి. నాకు తెలుసు మీ జీవితంలోనూ అలాంటి అద్భుతాలని పొందుతున్నారు. బహుశా అదే విధంగా కాదు. అయితే దేవుడు మనల్ని క్రీస్తులా మార్చడం, ఆయన స్వరూపంలోనికి నిజంగా దేవుని అద్భుతమే. అది నిజం. మరింత ఉత్సాహపడాలి, క్రీస్తులో నూతన సృష్టి అయినందుకు ఇప్పుడు ఉన్నట్లుగా కాకుండా. ఆమేన్. 2 కొరింథీ 5:17. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పూర్తిగా నూతన సృష్టి. నాకు అది ఇష్టం, పూర్తిగా నూతన సృష్టి అనే పదం. పాతవి, గతంలోని నీతి, ఆత్మీయమైన దశ గతించెను, ఇదిగో ఇప్పుడు కొత్తవి ఆయను. ఇప్పుడు ఒక విషయం పైన మీరు గమనం ఉంచాలి. ఈ సందేశం అంతట్లో దాన్ని చూడండి. చెప్తుంది, పాత దశ అనేది, అందరూ చెప్పండి, అనేది గతించెను, కొత్త వాయను. చెప్పండి, ఆయను. రండి చూడండి. బహుశా చాలాసార్లు మనం మన టైంని ముందే పొందిన దాని కొరకు వెచ్చిస్తాం. ఆశ్చర్యం, మనం దేవుణ్ణి ఏమైనా చేయనివ్వడానికి ట్రై చేయడం లేదు. చేయవలసిందంతా ఆయన ముందే చేశాడు. వెయిట్ చేస్తున్నాడు, ఎలా నమ్మాలో నేర్చుకుంటామని, సరి చేసుకుని దాన్ని యూజ్ చేసుకునేలా. అంటే మీ పాత కండిషన్ గతించిపోయింది, నూతనమైంది వచ్చింది. మీరు అనొచ్చు, అవునా, అయినా ఇంకా చెడుగానే ప్రవర్తిస్తున్నాను ఎందుకు? బహుశా మీకు అర్థం కావడం లేదు, దేవుడు మీకు ఇచ్చిన వరాలను ఎలా బయటకు తీయాలో. ఏమో ఎప్పుడు నియమాలను చదవలేదేమో, ఏదో చేయడానికి ట్రై చేస్తున్నారేమో, ఎలా చేయాలో తెలుసుకొని దాన్ని ఇంకా తెలుసుకోవాల్సిన సూత్రాలున్నాయేమో. అయితే అసలు నిజం ఏమిటంటే, మీ లోపల ముందే అంతా ఉంది. ఒకవేళ నిజంగా మీరు తిరిగి జన్మించిన దేవుని బిడ్డగాని అయితే, మీరు ముందే పొంది ఉన్నారు సరికొత్త నూతన జీవితాన్ని పొందడానికి, అలాగే నూతన విధానంలో ప్రవర్తించడానికి. మీరు అది నమ్మడం ఆరంభించినంత వరకు ఏమీ అసలు మారదు. మీ జీవితాన్ని మీ వద్ద ముందే ఉన్న దేనికోసమో వెచ్చించలేరు. ఎందుకంటే అలాగాని చేస్తే మీరు ఎప్పుడు విసిగిపోతారు, ఎప్పుడు ఫ్రస్ట్రేట్ అవుతారు. నిన్న చెప్పాను, ఏదైనా మారడానికి ముందు మీ మనసు మారాలి. కనుక మీరు లోపల నూతన సృష్టి అని నమ్మాలి. మీ లోపల, మీ ఆత్మలో నూతనంగా చేయబడ్డారు. దేవుడు మీలో నివసించడానికి వచ్చాడు. మీ పాపాలను క్షమించమని అడుగుంటే, దేవుని బీజము, యాంప్లిఫైడ్ బైబిల్ చెప్తుంది, దేవుని బీజము మీలో ఉందని. దాని అర్థం, దేవుడు ఏమిటో అంతటితోనూ గర్భం ధరించారు. అది మీ వద్దకు బీజంలో వచ్చింది. దేవుని వాక్యంతో మీరు దానికి నీళ్లు పోయాలి, దాని నుంచి కలుపుని దూరంగా ఉంచాలి, దానికి ఊపిరి ఆడేలా కొంచెం కొంచెంగా కొంచెంగా ఆ చిన్న బీజాలు పెద్దగా, మరింత పెద్దగా ఈ వేర్లు పారుతాయి. బైబిల్ చెప్తుంది, దేవుని ప్రేమలో వేరు పారి ఉండండి, క్రీస్తు యేసులో వేరు పారి ఉండండి. మీ వద్ద బీజాలున్నాయి, వేరులు పారి ఉండాలి. ఒకసారి అలా అయిన తర్వాత మీలోని మంచి విషయాలు ఎదుగుతాయి. మరింతగా సడన్గా అది బయటకు అంతటా తొంగిచూచే వరకు మీరు మంచి ఫలాలను ధరిస్తారు, ఇతరులు పోషింపబడేలా. దేవునిలో ఎదగడం అనేది ఈజీ కానక్కర్లేదు. అయితే మన పిలుపు అది చేయడానికి. ఎఫ్సి 1:3
మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు మెస్సయ్య స్తుతింపబడునుగాక మనల్ని ఏదో ఒక రోజు ఆశీర్వదిస్తాడు. ఏదో ఒక రోజు ఆశీర్వదిస్తాడు కాదా? ఓకే, మళ్ళీ ట్రై చేద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక మనల్ని మనం గట్టి ప్రయత్నం చేస్తే. ఆ? ఓకే, ఇంకొకసారి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక మనల్ని ఆశీర్వదించాడు. అంటే ఇలా ప్రార్థించక్కర్లేదు, దేవా ఆశీర్వాదం కావాలి, ఇలా అనాలి, థ్యాంక్ యూ దేవా ఆశీర్వదించినందుకు, నేను ఆశీర్వదించబడ్డాను. చూడండి, మనకు అన్నిటికంటే ఎక్కువగా కావాల్సింది, మీరు ఇది అర్థం చేసుకోండి, క్రీస్తులో మనం ఎవరమో తెలుసుకోవడం. ఆగండి, యేసు మరణం పునరుద్ధానము ద్వారా మనకివ్వబడ్డ స్వాస్థ్యం మనకు ఉన్నది అని. ఆయన జాయింట్ వారసులం. తండ్రి నుంచి ఆయన పొందినదంతా మనకు చెందుతుంది. ఆయన మనలో నివసిస్తాడు, మనం ఆయనలో నివసిస్తాము. తిరిగి జన్మించినప్పుడు జరిగే అద్భుతం అదే. దేవుడు వచ్చి మీ ఆత్మను శుద్ధపరుస్తాడు, పవిత్రంగా చేసి పరిశుద్ధాత్మను పంపుతాడు అక్కడ ఉండడానికి. చట్టపరంగాను హక్కుగాను మీరు క్రీస్తులో ఉంచబడతారు. ఇప్పుడు మీరింకా ఈ భూమి మీద నిల్చుని ఉన్నా కూడా మీలోని కొంత భాగం పరలోకంలో కూర్చుని ఉంది యేసుక్రీస్తులో. ఈ టెర్మినాలజీ బైబిల్ అంతటా ఉంది, క్రీస్తులో 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 క్రీస్తులో. కనుక వేరేనివి ఏవో జరుగుతున్నాయి ఇక్కడ. మీరు త్రిభాగాల వారు, మీకు ఒక ఆత్మ ఉంది, ఒక ప్రాణం ఉంది, మీరు ఒక శరీరంలో నివసిస్తారు. ఆత్మీయంగా కావాల్సింది మీకుంది. మీరు చేయవలసిందంతా మీ వ్యక్తిలోని ఆత్మ భాగం బలంగా అవ్వాలి, ప్రాణభాగం కంటే లేదా శరీర భాగం కంటే. అప్పుడు త్వరగా నేర్చుకుంటారు లోపల బయట ఎలా జీవించాలో. మనం చేయవలసింది అదే. ప్రపంచం తిరిగి దాన్ని పొందింది, దాన్ని మనం సరిగ్గా పొందాం. లోపల బయట నివసించాలి. ఆదాము పాపం చేయడానికి ముందు ఆత్మలో నడిచాడు. దేవుని దృష్టితో అతను ప్రతిదీ చూశాడు. అంత సృజనాత్మకత ఉంది, అద్భుతం. ఏంటి, ప్రతి జంతువుకి పేరు పెట్టడం పెద్ద పని కాదంటారా? కమాన్ నౌ. అంటే దానికి నా జీవితకాలం అంతా కూడా చాలదు. నేనైతే దాదాపు గంటలో అన్నిటికీ దూరంగా పారిపోతా. అతని సృజనాత్మకత ఎంతో అద్భుతమైంది. అతనుకున్న శక్తి, నీతిగా జీవిస్తున్నాడు. అతని ఆత్మ మనిషికి పైకి ఎదుగుతున్నాడు. అయితే పాపం చేయగానే ఆత్మీయంగా మరణించాడు. ఆ తర్వాత దేవునితో ఆ సంబంధం పోయింది. ఇప్పుడు అతన్ని ప్రాణం శరీరం ఏలసాగాయి. మనకు తెలుసు, ఎందుకంటే వెంటనే ముందుగా జరిగింది ఏమిటంటే భయంతో జీవించసాగాడు, తన్ని కాపాడుకోసాగాడు, తన్ని కప్పుకోవాలని ప్రయత్నించాడు, తానుగా అవసరాలను తీర్చుకోవడం. ఆ తర్వాత దేవునితో ఆ సంబంధం పోయింది. దేవుడు మనల్నెంతో ప్రేమించాడు, అందుకే వెంటనే విడుదల ప్లాన్తో వచ్చాడు. వెంటనే విడుదల పథకానికి కార్యరూపాన్నిచ్చాడు. అదేమిటంటే తన ఒకే ఒక కుమారుణ్ణి మానవ రూపంలో పంపడం. మన పాపాలను ఆయన తీసుకుని ఎప్పటికీ దేవుని బిడ్డలుగా పొందవలసిన దగ్గర సన్నిహితమైన సంబంధాన్ని పెట్టుకోవడం ఆయనతో. అయితే అదంతా క్రీస్తు ద్వారానే. అపవాది ఎవరిని పరలోకానికి వెళ్లకుండా ఆపలేడు. తాముగా ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్ప రక్షింపబడిన వారంటూ ఉండరు. వారికి క్రీస్తు సువార్తగాని తెలుసుంటే. తలుపు ప్రతి పురుషునికి తెరవబడింది, ప్రతి స్త్రీకి, ప్రతి బిడ్డకు, ప్రతి తరానికి. దేవుణ్ణి మీరు తెలుసుకోవడానికి వ్యక్తిగతంగా మీరు ప్రీస్ట్ ద్వారా వెళ్ళక్కర్లేదు, బోధకుని ద్వారా, మీరు మీ అమ్మా నాన్నల ద్వారా వెళ్ళక్కర్లేదు. మీరు స్వయంగా దేవునితో సంబంధాన్ని పొందగలరు. దేవునితో సెకండ్ హ్యాండ్ సంబంధం అవసరం లేదు. మీ సొంత సంబంధం ఉండాలి దేవునితో. దేవుని నుంచి వినగలరు, మీరు పరిశుద్ధాత్మచే నడిపించబడగలరు. ఇక్కడి నుంచి వెళ్ళడానికి ముందు మీ గురించి మీరు ఉత్సాహపడకుంటే ఎవరు సహాయం చేయలేరేమో. మీరెవరో తెలుసుకోవాలి.
మీకు ఏముందో తెలుసుకోవాలి. ఏముందో ఇప్పుడీ సమయంలో. మీరు ఆశీర్వదించబడ్డారు. మీరు నూతన సృష్టి. పాతవన్నీ గతించి పోయాయి, సమస్తము కూడా నూతనంగా మారాయి. మీరు పాపానికై మరణించారు. మీరు అనొచ్చు, మీ ఆత్మీయ భాగం గురించి చెప్తున్నాను. ఆత్మీయంగా మీరు ఎక్కువగా చేసేదాని గురించి, మీ ఆలోచనలు, మీ భావాలు, మీ సొంత చిత్తం, అది మీ ప్రాణం మాట్లాడుతుంది. ఫీల్ అవుతున్నాను, జాయిస్ బ్లెస్ చేయబడ్డానని ఉంది, తెలుసు, అయితే అలా ఫీల్ అవడం లేదు. నా జీవితాన్ని చూసుకుంటే అనిపించడం లేదు, అలా ఆశీర్వదించబడలేదు. అది నిజమా? లేదు. ఏదో ఒకలా అది నాకొచ్చింది. లేదు, దేవుడు ఏమి చెబుతున్నాడో మనం నమ్మాలి, ఫీల్ అయిన దానికంటే ఎక్కువగా. ఈరోజు మీరు నిర్ణయం తీసుకోవచ్చుగా, మీ భావాలు చేయాలనుకుంది చేసుకోనివ్వమని. అయితే మీరు మాత్రం దేవుణ్ణి నమ్ముతామని. మీ భావాలకు తల వంచడం మానండి, అధికారం చేయనివ్వకండి. తెలుసా, ఎవరిపైన అయినా కోపంగా ఉన్నా మంచిగా మాట్లాడి ప్రవర్తించగలరని. అవును, చూడండి, ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారు, అలా చేయలేను, అలా చేయలేను, చేయగలరు. అవును, అది నిజం. మీరు గాని నమ్మితే మీ లోపల శక్తి ఉందని, దేవుడు చెప్పింది చేయడానికి, మీరు అది చేయగలరు. మీ ఆత్మ మనిషి మీ సహజ మనిషి కంటే బలమైనవాడు కనుక. మీరు ఆశీర్వదించబడ్డారు. ఇప్పుడు వాళ్ళని వెళ్ళి గిఫ్ట్ ప్యాక్ చేస్తామన్నాను ఒక పాయింట్ చెప్పడానికి. చూడండి, దేవుడు మనకు రక్షణ వరాన్నిచ్చాడు. దాని అర్థం ఏమిటో అదంతా. ఇప్పుడు ఇది అందమైన ఓ కానుక. అయితే దీన్ని తెరవకుంటే నాకేమంత ఉపయోగపడదు కనుక చాలామంది దేవుని నుంచి చాలా పొందుతారు, అయితే తెరవడానికి అంత ఆసక్తి చూపరు. అయితే ఇంకొక మాట, ఈ బాక్స్లో ఏమున్నా సరే దీంతో ఒక సూచనల మాన్యువల్ ఉంటుంది. ఇప్పుడు ఏమిటో తెలుసా, నేను ఎన్నడూ ఒక దాన్ని సరిగ్గా చేయలేకపోతే నేను ఆ సూచనల మాన్యువల్ని చదవనందువల్లనే. అప్పుడు అదెవరి తప్పు? మీలో కొంతమందికి అది సరిగ్గా పనిచేయదు, ఎందుకంటే మీరు ఆ మాన్యువల్ని చదివి సరిగ్గా ఎలా చేయాలో తెలుసుకోరు కనుక. ఇప్పుడు నేను ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ గురించి అర్థం చేసుకున్నాను, ఎందుకంటే నాకు అవి నచ్చనందున. నాకు ఇది నచ్చిందా అయితే? అంటే చూడండి, నా కారులో కొన్ని వాటిని కొన్నప్పటి నుంచి ఎలా వాడాలో తెలియకపోవడం వల్ల వాడలేదు. ఇన్స్ట్రక్షన్ బుక్ గ్లవ్ బాక్స్లో ఉంది. 5 నిమిషాలు దాన్ని తీసి చదివి రేడియోను ఎలా ఆపరేట్ చేయాలో తెలుసుకుంటాను అనుకుంటారా? లేదు, బటన్స్ని పంచి చేస్తూ కోపం తెచ్చుకుంటాను సరిగ్గా పనిచేయనందున. కమాన్, నాలాంటి వారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అంటే చూడండి, మీకు విషయం చెప్పనా, నేను ఇంకా నా కంప్యూటర్ మీద 20 ఏళ్ల క్రితం ఒక అతను ఎవరు చెప్పినట్లే చేస్తున్నాను. అయితే మా అబ్బాయి అంటాడు, ఏంటమ్మా నువ్వేం చేస్తున్నావు? ఇంకా నీ బుక్స్ని ఫ్లాపీ డిస్క్ మీద డౌన్లోడ్ చేస్తున్నావా? ఏమిటి నువ్వు చేసేది? చూడు అమ్మా, మనం ఎలా ఉండాలంటే అదలా అంటే, దానికి నా దగ్గర ఇప్పుడు టైం లేదు. నాకు తెలుసు చాలా టైంని సేవ్ చేయగలనని, అలాగే అదెంత ఈజీగా ఉంటుందో. అయితే అదెలా అంటే, నాకు ఆ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ చదవడం చిరాకు. ఎవరికైనా అర్థం అవుతుందో ఏం చెప్తున్నానో? ఆల్ రైట్. అయితే మనం అలా ప్రవర్తించకూడదు ఆత్మీయ జీవితం విషయంలో. ఇది మీ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. విజయవంతమైన జీవితం ఎలా జీవించాలన్నదానికి మీకున్న ప్రతి ఒక్క సమస్యకు కావలసిన జవాబు ఇందులో ఉంది. మీకు ఉదయాన్నే లేచినప్పుడు నిరాశగా ఫీల్ అయితే కీర్తనలు చదవండి. రోజు నిస్తేజంగా గడిచేట్లుందనిపిస్తే సామెతలు చదవండి. లేదా ఓ పెద్ద నిర్ణయం తీసుకోవాలి, ఏం చేయాలో ఖచ్చితంగా తెలియకుంటే ఎవరి మీద నా కోపమా? బైబిల్ తీసి చదవండి, ఏం చెప్తుందో. క్షమాపణ, ప్రేమ, దయ, కృప, విమర్శన, తీర్పు తీర్చడం గురించి. ఎక్కువసేపు పట్టదు, మనసు మార్చుకోగలరు. ఎఫ్సి 1 చూద్దాం. ఇంకొంచెం 3వ వచనం చూసాం, ఇప్పుడు మరికొన్ని చూద్దాం. ఎఫ్సి 1 చెప్తుంది. చెప్పండి, ఆశీర్వదించబడ్డాను. విజయంలో జీవించడానికి కావలసిన ప్రతిదీ ఉంది. మీరు తెలివైన వారైతే కొత్తగా ఒప్పుకునే లిస్ట్ని తయారు చేస్తారు.
నేనిప్పుడు ఈ సభలో మిమ్మల్ని చెప్పమన్న విషయాల్ని ఇంటికి వెళ్లి రోజుకి 2-3 సార్లు చెప్పడం ఆరంభిస్తారు. జీవితంలో మార్పులు చూడడం ఆరంభించేంత వరకు. ఎందుకంటే వాక్యం చెప్పిన ప్రతిసారి మనసు నూతనీకరిస్తున్నారు. మంచిగా ఆలోచించడం నేర్చుకున్నప్పుడు అపవాది కూడా ప్యాకప్ చేసుకుని పోతాడు. ఎందుకంటే అతని టైం అయిపోయింది. అబద్ధాలు చెప్పలేడిక, మోసం చేయలేడు మంచిగా ఆలోచించడం నేర్చుకుంటే. 3వ వచనం దాన్ని మళ్ళీ చూద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని క్రీస్తునందు మనకు అనుగ్రహించబడును. క్రీస్తునందు. ఇప్పుడు ఆయన ప్రేమలో మనల్ని ఎంచుకున్నాడు. స్వయంగా ఆయన వారిగా ఎంచుకున్నాడు క్రీస్తులో. చూడండి, ఆయన మనల్ని మనం అర్హులమని ఎంచుకోలేదు. మనం నిజంగా మంచివారమని ఆయన ఎంచుకోలేదు. ఆయనతో ఉంటే బాగుంటుందని, యేసుక్రీస్తులో విశ్వాసం ఉన్నందని ఎంచుకున్నాడు. ఆయనది జగత్పునాది వేయకముందే చేశాడు. ఎందుకంటే జగత్పునాదికి ముందే ఆయనకు తెలుసు కనుక. ఎవరు మంచిని చేస్తారో ఎవరు తప్పు చేస్తారో ఆయన అన్నాడు, నా కుమారునిలో విశ్వాసం ఉంచిన వారిని నేను ప్రేమించదను, నాతో సంబంధంలోనికి వారిని పిలుస్తాను. ఆయన అలా చేసింది ఆయన ఎదుట మనం పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలనే. నాకు అది ఇష్టం. పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలనే ఆయన ఎదుట ప్రేమతో తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికి యేసుక్రీస్తు ద్వారా. 6వ వచనం, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. 7వ వచనం, ఆయనలో మనకు విమోచన ఉంది. 11వ వచనం, ఆయన యందు మనల్ని స్వాస్థ్యముగా ఏర్పరచెను. అదలా అలా ముందుకు సాగుతుంది. అలా అలా మనకు కావలసిందంతా ఆయనలో ఉంది. ఇప్పుడు 14వ వచనం చూడండి. ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ మనకు గ్యారంటీ. ఎంతమంది బయటికి వెళ్ళేదైనా కొంటే, ముఖ్యంగా ఒక కారు లేదా వాషింగ్ మెషిన్ లేదా అలాంటిది ఏమైనా, మీరు గ్యారంటీని గురించి తెలుసుకోవాలంటారు. చూడండి, దేవుడు కూడా మనకు గ్యారంటీని ఇచ్చాడు. మీకు ఈ కానుకనిస్తున్నాను, మీకు ఈ ఇన్స్ట్రక్షన్ మాన్యుల్ని ఇస్తున్నాను, అలాగే మీకు గ్యారంటీని ఇస్తున్నాను. అదంతా మంచిగా పనిచేస్తుంది, అంతా మంచే జరుగుతుంది, చివరికి అంతా మంచిగా బయటకు వస్తుంది. అయితే మనం తెలుసుకోవాలి పరిశుద్ధాత్మని ఎలా సహాయం చేయనివ్వాలి. యేసు అన్నాడు, నేను వెళ్తున్నాను, నేను వెళ్తేనే మీకు మంచిది, ఎందుకంటే నా ఆత్మను మీలో నివసించడానికి పంపుతా. ఆయన మీతో ఉన్నాడు, ఇప్పుడు మీ లోపల ఉన్నాడు. మనలో ఎందుకున్నాడు? ఎందుకంటే ఆయన ఒక్కడే మన లోపల ఉన్నది బయటకు తేగలడు. దాన్ని ఆనందించడానికి, ప్రతి ఒక్కరూ ఆనందించడానికి. మీరు కష్టపడుతుంటే మిమ్మల్ని మార్చుకోవడానికి టైంని వేస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన లేకుండా మీరేమీ చేయలేరు. అది బలము చేతనో లేక నా శక్తి వల్లనో కాదు, కానీ అది నా ఆత్మ వలన అని ప్రభు అన్నాడు. ఇప్పుడు 2 కొరింథీ 5:20. డేవ్, మీరు ఇక్కడ పైకి వస్తారా? డేవ్ నాకు సహాయం చేస్తారు. అందరికీ డేవ్ని చూడడం అంటే ఇష్టం, ఎందుకంటే చూడడానికి బాగుంటారు, నాకు తెలుసు. మీరు ఎన్నడూ అర్థం చేసుకోకుంటే 2 కొరింథీ 5:21 ముందు 20 చదువుతాను. మీరు అర్థం చేసుకోకుంటే నేను పిలిచేంత వరకు బయటకు రావద్దు డేవ్. మీరు అర్థం చేసుకోకుంటే 2 కొరింథీ 5:21 మీరు గందరగోళంలోనే ఉంటారు. పీరియడ్. సంభాషణ ముగిసింది. ఇప్పుడు చూడండి 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులము. మేము క్రీస్తుకి వ్యక్తిగత రాయబారులం. నా దేవా, ఆయన పక్షంగా మిమ్మల్ని వేడుకొంచున్నాము. ఇప్పుడు ఇదిగో ఇది సమాధానపడమని. చూడండి, ఆయన అంటున్నాడు, మీకు కావలసిందంతా ఇచ్చాను, ఇప్పుడు బతిమలాడుకుంటున్నాను దాన్ని తెలుసుకోమని, దాని గురించి తెలుసుకోమని, దాన్ని ఎలా చేయాలో గ్యారంటీని గురించి తెలుసుకోమని. నేను మీకు ఇచ్చిన దానిలో దేన్ని మిస్ చేయకండి. ఒక స్వీట్ లేడీ, ఆమె పేరు క్యారోలిన్ బార్నెట్.
లాస్ ఏంజలస్ డ్రీమ్ సెంటర్ నుండి వచ్చింది. అక్కడికి వెళ్తారు చాలామంది. ఆమెను ఒక అందమైన కానుకను వదిలి వెళ్ళింది. వాళ్ళు అన్నారు, వెనక గదిలో మీకు ఒక గిఫ్ట్ ఉంది, టైం వేస్ట్ చేయకుండా. వెళ్ళి తెరిచేశాను. ఇక్కడికి వచ్చే ప్రశ్న లేదు, బాక్స్లో ఏముందో చూడ్డానికి ముందు. బాక్స్ని తెరిచి చూశాను. అది ఎంతో అందమైన 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 బైబిల్. దాని ముందు ఒక పెద్ద బంగారపు క్రాస్ ఉంది. చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే చూడండి, సహజమైన గిఫ్ట్ని తెరవడానికే నాకు అంత తొందర అయితే దేవుడు నాకు ఇచ్చిన కానుకలను తెరవడానికి ఎంత తొందర ఉండాలి? ఒక విషయం చెప్పనా, మీలో ఎవరి దగ్గరికైనా వచ్చి ఇలా అంటే, ఇదిగో మీకోసం గిఫ్ట్ తెచ్చాను, మీరిక్కడ కూర్చొని నేను బోధించడానికి ట్రై చేస్తుండగానే తెరుస్తారు. టైం వేస్ట్ చేయరు, అసలు ఇంటికి వెళ్ళేదాకా కూడా ఆగరు, తెరిచేస్తారు అంతే. నన్ను నమ్మండి, అది ఏదో ఎలా చేయాలో మీకు తెలియకుండా తెలుసుకుంటారు. చూడండి, మనం క్రీస్తు విషయంలోనూ అలానే చేయాలి. ఆయన అంటున్నాడు, దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమిలాడు కొంచున్నాను. ఈ వచనం నాకు ఇష్టం. ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు సహనంతో లోపల ఉన్నట్లుగా మాదిరిగా మనం ఎలా ఉండాలో అంగీకరించబడి స్వీకరించబడేలా ఆయనతో సరైన సంబంధంలో ఆయన మంచితనంతో పాపమెరుగున ఆయన్ని మన కోసము పాపముగా చేశాను. అదింత సింపుల్ అంతే. యేసు మీ పాపాలను తీసుకుని ఆయన తన నీతిని మీకిచ్చాడు. ఆయన మంచితనాన్ని, దేవునితో ఆయన నీతిని జీవితమంతా నా బుర్రలో ఒక రికార్డ్ మోగుతూనే ఉంది. నాలో లోపం ఏమిటి లోపం ఏమిటి లోపం ఏంటి లోపం ఏంటి అనుకున్నాను. నిజంగా ఇతరులా నేనెందుకు లేను? నా తండ్రి ఎందుకు అలా చేశాడు? నాలో తప్పేమిటి, లోపం ఏమిటి, తప్పేమిటి? ఇది తెలుసుకున్న తర్వాత ఎంత హాయిగా అనిపించిందో. నేను నీతిని సరైన ప్రవర్తనతో సంపాదించుకోలేనని, ప్రపంచంలో వేరెవరిలానో ఉండి సంపాదించుకోలేనని. అయితే దేవుని నీతిగా ఉన్నాను. అది ఇలా పనిచేస్తుంది. డేవ్ పైకొచ్చి నాకు హెల్ప్ చేస్తారా? దేవునిలా యాక్ట్ చేస్తారు. ఇక్కడికి రండి. ఇప్పుడు అది ఇలా ఉంటుంది తెలుసా? ఇది దేవుని పవిత్రత, ఈ తెల్లని వస్త్రం. కనుక ఆయన నాకున్నది తీసుకుంటాడు. అంటే నా పాపాన్ని. నేను క్రీస్తు వద్దకు వచ్చినప్పుడు అంటాడు, జాయిస్, నువ్వు నీకున్న ఆ పాత గందరగోళాన్ని నువ్వు, నేను దాన్ని చూసుకుంటా, నేను నీకు నా నీతిని ఇస్తాను. ఇప్పుడు ఆయన దాన్ని నాకు ఇస్తాడు. ఇక్కడ ఆగండి, డేవ్ ఇక్కడికి రండి. బాయ్, దీన్ని ఇంకా గందరగోళం చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు నీతి అను వస్త్రాన్ని ధరించుకో. దీన్ని నీకిస్తున్నాను. కాకపోతే నీకొచ్చే పెద్దదైంది. అయితే నీకు సహాయం చేస్తాను. దాన్ని నింపడానికి అది పెద్దదేం కాదు, కానీ నీ కరెక్ట్గానే ఫిట్ అవుతుంది. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. ఇప్పుడు ఒక్క మాట. దాని అర్థం నేను చేయమని చెప్పిన ప్రతిదీ నువ్వు చేయాలి. ఆయన ఆ భాగాన్ని చేశాడు, నేను చెప్పలేదు చేయమని. ఓకే, చూడండి, మీరు ఈ పూర్తి డీల్ని అర్థం చేసుకోవాలని ట్రై చేస్తున్నాను తెలుసా? మీ పాపాలను ఆయనకి ఇవ్వండి, ఆయన తన నీతిని మీకు ఇస్తాడు. అయితే దాన్ని పొందినప్పుడు మీకు చాలా పెద్దగా ఉంటుంది. మనం దానిలోకి ఎదగాలి. దేవుడు ఆయన వాక్యంలో మీ గురించి చెప్పినట్లు జీవిస్తున్నారా, లేక మీ భావాలతోనా? రోమా 8:8 చెప్తుంది, ఆత్మలో నడవండి, శరీరానుసారమైన ప్రేరణలను పోషించకండి, అంటే భావాలను. చూడండి, మనకి భావాలుంటాయి, అయితే మనం వాటికి తల వంచి అధికారం చేయనివ్వకూడదు. జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యులు. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్కి, పార్ట్నర్స్కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం.
బీదవారికి బట్టలిస్తున్నాం, దేశాలకు సువార్తను పంచుతున్నాం. ఈ రోజే సంప్రదించండి joycemeir.org. ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి. మా సాధనాల గురించి తెలుసుకోండి. జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి. ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.